వాళ్ళని ఇండివిజువల్ గానే చూస్తుందా? దాంట్లో నాకు కనిపిస్తున్నది ఏంటంటే ప్రస్తుతం ముందు అసలు ఇలా ప్రపోజల్ దీన్ని ముందు వాళ్ళు కూర్చుని ఆలోచించుకోవాలి. తెలుగుదేశం ప్రపోజలే కదా ఇది, ఫస్ట్ ఫేజ్. వీళ్ళ ప్రపోజల్ వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు ముందు అసలు దీన్ని ఎన్డీఏలోకి రానివ్వాలి అనుకునేటట్టయితే వీళ్ళ ప్రపోజల్ని బేస్ చేసుకుని టీడీపీని అప్పుడు వాళ్ళ కమిటీ ఆలోచించుకున్నాక అప్పుడు మిత్రపక్షమైన పవన్ కళ్యాణ్కి చెప్తారు, అప్పుడు తమ పార్టీ రాష్ట్ర కమిటీకి చెప్తారు. ప్రస్తుతం ఇంకా ఆ డెసిషన్ దగ్గరికి వచ్చినట్టు కనిపించలేదు. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు పిలిచినట్టు? పిలవలేదు కదా, వెళ్ళలేదు. పత్రిక టీవీలో బ్రేకింగ్ లో పిలిచారని, అంటే పిలిచారు అనేది అది కరెక్ట్ కదా? కాదు కదా, చంద్రబాబు రాగానే పవన్ ని పిలిచారు, ఏం లేదైంది. నిన్న పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వెళ్ళి వెనక్కి వచ్చేసాడు. మళ్ళీ ఢిల్లీకి ఎవరు పిలవాలి, ఢిల్లీకి వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ ఏం పిలిచినట్లేరు వాళ్ళు, అది వెళ్తున్న పిలిచారని వీళ్ళు రాశారు. కానీ అక్కడ ఆయన హైదరాబాద్ వెళ్ళేసి వెనక్కి వచ్చేసారు కదా, దాన్ని బట్టి లేదని కదా. అంటే మొన్నటి నుంచి కూడా ఆయన ఢిల్లీ అపాయింట్మెంట్ అడుగుతున్నారు అనేది, ఈయన వాళ్ళు ఏమైనా ఇవ్వట్లేదా? పవన్ ఏమైనా దూరంగా పెడుతున్నారా? అంటే ముందు అసలు ఇదేందో తేల్చుకున్న తర్వాత కదా పవన్ కళ్యాణ్ తో, అందుకోసం. అంటే పవన్ కళ్యాణ్ తో పొత్తులో ఉంది కాబట్టి, ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఆయనతో ఏం మాట్లాడరా? ఆయనతో ఏం చర్చించరా? ముందు ఆయనే వీళ్ళ పేరు ప్రపోజ్ చేస్తున్నాడు కదా, ఆయనే వీళ్ళ పేరు ప్రపోజ్ చేస్తున్నప్పుడు అసలు వీళ్ళ కథ ఎందుకు అనుకుంటున్నారు, వీళ్ళ కథ తెలుసుకున్నాక కదా అప్పుడు పవన్ కళ్యాణ్కి తమకి నచ్చింది నచ్చలేదని చెప్పడానికి పవన్ పిలవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వీళ్ళతో మాట్లాడాలంటున్నారు, మధ్యలో ఈయన ఎంట పెట్టుకురావడం ఎందుకు? కాబట్టి ఆయన పంపించండి అని చెప్పారు.